విద్యా వ్యవస్థను పట్టించుకొని ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు ధర్నాకు దిగారు. పుస్తకాలను యూనిఫాంలను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటున్నారు. ప్రతి ఏడాది ఎంతలా పోరాటం చేసినా అధికారులు తీరు మారడం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పోలీసులతో ఎస్ఎఫ్ఐ నాయకులకు వాగ్వాదం జరిగింది. విద్యాశాఖ అధికారులు కళాశాలకు చేరుకుని బుక్స్ ను సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఆ విద్యా వ్యవస్థకు సంబంధించి అయితే అత్యధిక ధరలతో విద్యను కూడా వ్యాపారం చేసుకుంటున్న ఎన్నో కళాశాలలకైతే వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నిత్యం కూడా ధర్నాలు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం విశాఖపట్నం ఆసిల్మిట్ట ప్రాంతంలో అయితే కళాశాలలో అయితే ఎస్ఎఫ్ఐ ధర్నాలు అయితే చేయడం మీద జరుగుతుంది. ప్రస్తుతం అధిక ఫీజుల కారణంతో బుక్స్ తో పాటు యూనిఫామ్లు కూడా కళాశాలలోనే అలానే పాఠశాలలోనే కొనుక్కోవాలని విషయం తెలియజేయడంతో ఎస్ఎఫ్ఐ అయితే ఈ రోజు భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమం చేపట్టడం అయితే ఇక్కడ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తిగా అసలు ఎందుకు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఇంత ఉద్ధృతం చేయడానికి వీళ్ళు ముందుకు వస్తున్న విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అని చెప్పండి, అసలు ఎందుకు ఇక్కడ కాలేజీలోనే యూనిఫామ్స్ కొనాలి, బట్టలు కొనాలని వీళ్ళు మీరు ఎందుకు ఖండిస్తున్నారు? భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పనిచేస్తున్నాను. విద్యార్థి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడం మా యొక్క విధి. ఏదైతే ఈ రోజు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే జీవో నెంబర్ 91/2009 1C యాక్ట్ ప్రకారం కళాశాల ఆవరణంలో ప్రాంగణంలో బుక్స్ గానీ అలాగే స్టేషనరీ ఏవైతే ఉన్నాయో బెల్ట్లు యూనిఫామ్స్ గానీ విక్రమణ చేయకూడదు. దాని నిబంధనలకు వ్యతిరేకంగా ఈ రోజు ఇంపల్స్ కళాశాల ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ పుస్తకాలు అనేది విక్రయం చేస్తా ఉంది. దాంతో పాటుగా 1982 యాక్ట్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ కళాశాల ఏవైతే ప్రభుత్వం జారీ చేసిందో ఏవైతే ఫీజులు ఆ ఫీజుల నిబంధనల ప్రకారం ఇక్కడ ఫీజులు వసూలు చేయాలి. కానీ ఆ ఫీజు స్ట్రక్చర్ అనేది ఇప్పటి వరకు ఇక్కడ నోటీస్ బోర్డులో పెట్టలేదు. ఇది ఇక్కడ ఇంపల్స్ కళాశాల యొక్క యాజమాన్య లోపం. దీన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ అనేది ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తా ఉంది. నిరసన కార్యక్రమం చేస్తే మీరు మీ పైన కేసులు పెడతాం, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని చెప్పేసి ఇక్కడ పోలీస్ వ్యవస్థ వచ్చి ఎస్ఎఫ్ఐ నాయకులకి బెదిరింపులు గురి చేసింది. అదే కాకుండా ఈ రోజు ప్రజలు కాల కష్టం చేసుకొని ఇక్కడ నుండి జీతాలు కూలి పనులు చేసుకొని ఇక్కడ చదివేందుకు విద్యార్థులు తెప్పిస్తే వీళ్ళు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇక్కడ పుస్తకాలు వ్యాపారం చేస్తా ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిత్యం కూడా ఒక్క కళాశాలే కాకుండా దాదాపు విశాఖే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా జరుగుతుంది. అలానే ఎస్ఎఫ్ఐ ప్రతిసారి కూడా ఇలా వస్తూ ఉంటుంది తప్ప దానికి ఒక పరిష్కారం చూపించట్లేదు. ఎస్ఎఫ్ఐ అనేది అదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లా తయారైందంటే బయట ఆరోపణలు అయితే ఉన్నాయి. దాన్ని ఎలా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ నిబంధనలకు ఏవైతే ఉంటాయో విద్యార్థి హక్కులు ఏవైతే ఉంటాయో దాన్ని కాపాడే కోసం నిరంతరం పోరాటం చేస్తామంది. మేము ఎస్ఎఫ్ఐ యొక్క కార్యక్రమం ఏదైతే బుక్స్ విక్రయం చేస్తుందో వాళ్ళని పట్టించి మేము ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తెలియజేసిన వరకు మా యొక్క విధి. దాంతో పాటు కూడా రోజు ఫాలోఅప్ చేసి ఏవైతే విక్రయాలు చేస్తున్నారో ప్రతి జిల్లాలో కూడా ఎక్కడ పుస్తకాలు వ్యాపారం చేసినా సరే దాన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తూ సీజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా మీరు ఖండించడమే తప్ప ఇప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారం అయితే లేదు. నిత్యం కూడా మీరు ఖండిస్తున్నారనే చెప్తున్నారు. ఇది ఒక పత్రికా ప్రకటనలకు కావచ్చు లేదా వీడియో ముఖంగా మాత్రం చెప్పడం జరుగుతుంది. కానీ ఎంతవరకు కూడా దీని మీద మార్పు రావట్లేదు. దీన్ని ఎలా తీసుకుంటారు? ఓకే, ఎస్ఎఫ్ఐ యొక్క కార్యక్రమం విధులు ఏంటంటే ఏవైతే కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఈ కళాశాలలు యొక్క విద్యా హక్కు చట్టాలు ఏవైతే ఉన్నాయో దీని వ్యతిరేకంగా పనులు చేస్తున్న యాజమాన్యపై చర్యలు తీసుకున్న బాధ్యత ప్రభుత్వాలది. దాంతో పాటు కూడా ఎప్పుడైతే సీజ్ చేస్తామో దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని నిబంధనలు ఉండవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు మాది ఎప్పుడైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఎప్పుడైతే గుర్తించిందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అప్పటి వరకు గానే ఎస్ఎఫ్ఐ అనేది పాటు చేస్తుంది. ప్రతిరోజు ఎన్నెన్నో సమస్యలు అనేవి విద్యారంగం మీద వస్తూ ఉంటాయి. దాని మీద పోరాటాలు చేస్తూ ఉన్నాం. కానీ ఫాలోఅప్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. సో ప్రధానంగా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి, ఏం చేయాలని కోరుకుంటున్నారు? వెంటనే ఏదైతే పుస్తకాల వ్యాపారాన్ని వెంటనే అరికట్టాలి. ఏవైతే ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నదో దాన్ని వెంటనే జారీ చేయాలి. ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఫీ స్ట్రక్చర్ అది నోటీస్ బోర్డులో పెట్టాలి. ఏవైతే ప్రభుత్వాల నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే పుస్తకాల అమ్మకం ఉందో జీవో నెంబర్ 91కు వ్యతిరేకంగా ఏదైతే చేస్తా ఉందో దాన్ని వెంటనే ఈ పుస్తకాల రూమ్ని ఇంపల్స్ కళాశాలని సీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆరోగ్యం. ఇది ఇక్కడున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా కళాశాలకు సంబంధించి ఇంపల్స్ కళాశాలకు సంబంధించి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అయితే ప్రస్తుతం ఇక్కడ పాఠశాలకు సంబంధించి అలానే కళాశాలకు సంబంధించి పుస్తకాల విక్రయాలతో పాటు అలానే డ్రెస్ యూనిఫామ్స్ కూడా ఇక్కడ అమ్మడంతో అయితే అత్యధికమైన ఫీజులు వసూలు చేయడంతో అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా వాళ్ళని అత్యధికంగా ప్రజల సొమ్ముని దోచుకోవడానికి అయితే విద్యా వ్యవస్థను ఇది ఒక చిన్నాభిన్నం చేస్తుందన్న విషయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు దీనిపైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.